మహబూబ్నగర్ జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి. ఈరోజు రైతులను రక్షించేవాడెవడూ లేడు. చాలామంది అనుకుంటారు రైతు ప్రభుత్వాలు రైతుల కోసం ఉంటున్నాయని, ప్రతి ఒక్కరు అదే పాట పాడతారు. కానీ రైతులకు ఎక్కడ ప్రభుత్వాలు సహాయం చేయడం లేదు. ఎందుకంటే రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు పెట్టుబడి రుణం మాత్రమే ఇస్తారు, అంటే సగం రుణం మాత్రమే ఇస్తారు. అంటే రైతు భార్య భర్తలు జీతభత్యాలు ఉండవు. అంటే బ్యాంకులు ఇచ్చే రుణం వాళ్ళ జీతభత్యాలకు సరిపోయి ప్రైవేటు అప్పులతోనే వ్యవసాయం చేస్తున్నారు. అంతేకాకుండా రైతులు భూమి కుదవబెడితే ఏ బ్యాంకులు లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. పంట రుణం ఇచ్చినాం కాబట్టి కుదవబెట్టుకునే సమస్య లేదు, లోన్ ఇవ్వడం లేదని తెగేసి చెబుతున్నవి. ఆ పంట రుణం గిడ 4 ఎకరాలకు మించి 5వ ఎకరాకు అసలు ఇయ్యము అని తెగేసి చెప్తున్నవి. నేనేమంటున్నా అంటే రైతు ఒకవేళ ప్రైవేటు వ్యాపారుల దగ్గరికి పోయి భూమి కుదవబెట్టుకొని అప్పియ్యాలని కోరినప్పుడు అప్పిచ్చిన వాళ్ళు మోసం చేస్తే దాని మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ సివిల్ కేసు మేము చేయమంటారు. ఆలస్యంగా పోతే కోర్టు ఇది పరిధిలోనికి రాదని కొట్టేస్తుంది. అంటే మరి రైతుని ఎవరు ఆదుకోవాలి? బ్యాంకులు ఆదుకోవు, పోలీసు వాళ్ళు ఆదుకోరు, రెవెన్యూ అధికారులు సార్ నా పేరు తప్పబడ్డది అని పోతే 100 సార్లు కలెక్టర్ ఆఫీసు తిరిగినా న్యాయం చేయడం లేదు. ఈ ఏదైతే ప్రజావాణి పెట్టిండ్రో అది ప్రజలను మోసం చేయడానికి తప్ప వేరేది కాదు. నేను ఒక జిల్లా రైతు సంఘం నాయకుడిగా ఎన్నోసార్లు పోయిన తహసీల్దార్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి, ఈ రోజు వరకు న్యాయం చేయలేదు. ఒక రెవెన్యూ తహసీల్దార్ బాలనగర్ తహసీల్దార్ ఒకటే అన్నాడు, నువ్వు రేవంత్ రెడ్డికి చెప్పుకోపో, నీకు ఎవరు న్యాయం చేయడం అన్నాడు. దాని మీద ధర్నా చేసి కలెక్టర్కి మెమరాండం ఇస్తే కూడా చర్యలు తీసుకోలేదంటే మరి ఇంకెవరు చర్యలు తీసుకునేది? ఎవరు? ప్రధానమంత్రి తీసుకోవాలన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలన్నా అని నేను కోరుతున్నా. ఇంతతో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.